అందరికి నమస్కారం. ఇవాళ మన టాపిక్ అరవింద్ కేజ్రీవాల్ గారు బెయిలు, అసలు శిక్ష, ఈడీ, సిబిఐ అరెస్టులు ఇవన్నీ ఒక పెద్ద తతంగం ఉందన్నమాట. ఇదంతా ఇది మాట్లాడుకోవడానికని మేము ముందుకు వచ్చినాను. సో ప్రజలారా, మనం ఒక టాపిక్ తీసుకుందాం ఇవాళ. ఈ టాపిక్ చాలా బ్రహ్మాండమైన టాపిక్ అనమాట. అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు. ఎప్పుడు? మార్చ్ 21 నాడు, మార్చ్ 21, 2024 నాడు ఈయనను అరెస్ట్ చేశారు. ఎవరు? ఈడీ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ తర్వాత ఈయన మే 10 వరకు మళ్ళీ జైల్లోనే ఉన్నాడు. మే 10కు ఈయనకు ఇంటరిం బెయిల్ ఇచ్చి ఎలక్షన్లలో మీరు తిరగండి అని చెప్పారు. ఎప్పటి వరకు? జూన్ 2 దాకా అనుకుంటా. ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ 1 డేట్ ప్లస్ ఆర్ మైనస్. సో జూన్ 2 నాడు ఈయన సరెండర్ అయినారు మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి. సో ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇక కోర్టు హియరింగ్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఈ నడుస్తున్న క్రమంలో ఏమైందంటే స్టోరీ మళ్ళీ ఇక ఇది లోవర్ కోర్టుకు వచ్చింది. లోవర్ కోర్టుకు వచ్చినప్పుడు ఇక్కడ లోవర్ కోర్టులో మీరు చూస్తే జస్టిస్ బిందు గారు ఈయనకు బెయిల్ ఇచ్చిండ్రు. జస్టిస్ బిందు గారు ఎప్పుడు బెయిల్ ఇచ్చిందంటే మొన్న 2 రోజుల క్రితం బెయిల్ ఇచ్చిండ్రు. బెయిల్ ఇస్తే ఈ బెయిల్ ఇవ్వడం తప్పు అని చెప్పి మళ్ళా హైకోర్టుకి వెళ్ళింది. ఎవరు? ఈడీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిండ్రు. ఇప్పుడు ప్రజలారా ఒకటి చూడండి, ఇక్కడ లోవర్ కోర్టు బెయిల్ ఇచ్చింది. బిందు గారు బెయిల్ ఇస్తే అదే రోజు ఆ కోర్టు బెయిల్ ఆర్డర్ను మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి అని చెప్పి ఈడీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్ళి ఆ హైకోర్టులో ఆ బెయిల్ని ఆపిండ్రు. ఎందుకు ఆపినరు అని అంటే బిందు గారు ఏం చెప్పారంటే, జస్టిస్ బిందు గారు ఏం చెప్పారంటే, బెయిల్ ఇచ్చే ముందు మీరు అన్నీ చూడండి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు చెప్తే బిందు గారు ఏం చెప్పారంటే, మనం ప్రతి ఒక్కటి లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు, అవన్నీ చాలా 100,000 పేజెస్ ఉంటాయి, అవన్నీ చదవాల్సిన అవసరం లేదు, ఇంత సరిపోతుంది, మేము చూసిన కాడ సరిపోతుంది, బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పాను. వాళ్ళు మళ్ళీ చెప్పారు, మళ్ళీ చూడండి అని చెప్పారు. అయితే ఆమె ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఉన్నది చూసిందా, ఇది ఒక్కటి కొంత స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే కేజ్రీవాల్ గారు బయటకు వచ్చేది. అయితే ప్రతి ఒక్క లైన్ చదవాల్సిన అవసరం లేదు అని ఆమె జెన్యూన్గా ఆన్సర్ చెప్పిన ఆ టాపిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు హైకోర్టులో వేసి దాన్ని బెయిల్ను స్టే తెప్పించారు. ఆ బెయిల్కి స్టేలు తెప్పిస్తే మీరు మళ్ళీ చూడండి ప్రజలాగా, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఓకే, లోవర్ కోర్ట్ ఏమో బెయిల్ ఇచ్చింది. దీన్ని తీసుకొని ఈ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఈడీ వాళ్ళు ఏం చేసినారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు ఏం చేసినారు, ఈ హైకోర్టులో దీన్ని బెయిల్ని మళ్ళీ సస్పెండ్ చేస్తే మళ్ళీ కేజ్రీవాల్ వాళ్ళ టీం ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి తీసుకుపోయారు. సుప్రీంకోర్టుకి తీసుకుపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ బెయిల్ను ఇట్లా క్యాన్సిల్ చేయించడం ఇది తప్పు, ఇట్లా చేయకూడదు అని చెప్పిండ్రు. మరి చెప్పి ఏం చేసిండ్రు అంటే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఈ సస్పెన్షన్లు అయితే మేము ఇప్పుడు ఎత్తలేము, సస్పెన్షన్ ఎట్లున్నది గట్టినే ఉంటుంది, హైకోర్టు ఏం చెప్తుందో విని ఆ తర్వాత మా డిసిషన్ ఉంటుంది అని చెప్పిండ్రు. అక్కడ దాకా కరెక్టే. ఇప్పుడు ఏమైంది, హైకోర్టులో ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఎవరు? కేజ్రీవాల్ గారు జైల్లో ఉండగా, ఎవరు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జైల్లో ఉండగా ఇప్పుడు ఇక్కడ నుంచి సిబిఐ వాళ్ళు తీసుకున్నారు. సిబిఐ వాళ్ళు ఈ కేసులో అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు కేజ్రీవాల్ గారిని. సో ఇది ఎట్లున్నదంటే, ఈ తిరకాస్ గేమ్ మొత్తం తిరకాస్ గేమ్ ఉందండి, పెద్ద తిరకాస్ గేమ్. లోవర్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈడీ నుంచి సిబిఐకి అరెస్టులు కిందికి మీదకి జరుగుతున్నాయి. అయితే తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే, శిక్ష పడు, అది కరెక్టే తప్పు చేసినప్పుడు. కానీ అసలు కొంతమందికి దొంగలకి కూడా అసలు జైల్లో బాగా ఫెసిలిటీ ఉంటుంది, వాళ్ళు ఈజీగా బయటకు వస్తుండ్రు, లోపలికి పోతుండ్రు, అంత మంచిగా ఉన్నాయి వాళ్ళ లెక్కలు. ఒక 3 సార్లు ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి కొంత మంచి చూస్తే బాగుంటుందేమో ఈ కేసులో అనేది మనం జ్యుడిషియరీకి మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, కానీ ప్రజలు అనుకుంటున్నారు. ఎట్లా అనుకుంటున్నారో మీకు చూపిస్తుంది. ఇక్కడ ఆప్ వాళ్ళు ఏం మాట్లాడుతారంటే, ఒక మాట ఇక్కడ చూడండి ప్రజలారా, ఇక్కడ ఏం మాట్లాడుతారంటే, ఇక డాక్టర్ రంజన్ గారు అని చెప్తున్నారు, సుప్రీంకోర్టు ఇట్లాంటివన్నీ క్యాన్సిల్ చేసేసింది, బెయిల్ అని ఇట్లయితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇవో ఈ దేశంలో ఉండడం అంటే ఇంకా కష్టమైపోతుంది, ఈ దేశంలో ఉండడు, చక్కగా తీసుకుపోయి వేరే దేశాల్లో బతుకుండి ఈ దేశాలని లీవ్ ఇట్ టు బంచ్ ఆఫ్ డాగ్స్ అనే టైప్లో చెప్పింది. అంటే ఈ దేశం కుక్కలకు కోల్పెట్టేసేసి ఇంకా
మనం అందరం వెస్ట్రన్ వరల్డ్లో వెస్ట్రన్ కంట్రీస్లలో మనం ఉందాము అని చెప్పి రంజన్ గారు చెప్పింది. నేను దీన్ని తప్పు అంట. ఇది తప్పు సార్. ఎందుకు తప్పు అంట అంటే, ప్రాక్టికల్గా ఆలోచించండి ప్రజలారా. మనము దేశం దాటిపోవడం అంటే కరెక్ట్గా చెప్పాలంటే చాలా పెద్ద దెబ్బ అది మనకు. మనం ఇనీషియల్గా ఉన్నప్పుడు మంచిగా కొంత కంఫర్టబుల్ లైఫ్ కోసం పోతూ ఉంటామేమో, కొంత డబ్బుల కోసం పోతూ ఉంటామేమో, కొంత కెరియర్ కోసం పోతూ ఉంటామేమో. కానీ యాజ్ వి గ్రో ఓల్డర్ మన వాళ్ళకు దూరం అయిపోతూనే ఉంటాం. ఇక దూరం 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 అది జరుగుతూనే ఉంటుంది. అట్లా ఆ దూరం ఎంత దూరం దాకా వెళ్ళిపోతుందంటే, మన తల్లిదండ్రులని కూడా మనం చూసుకోలేము కొన్నిసార్లు. అన్నదమ్ములని అక్కచెల్లెళ్ళని కూడా చూసుకోవడానికి వీలు పడదు. జస్ట్ ఏంటంటే కేవలం డబ్బులు వస్తూ ఉంటాయి. ఇటు అమెరికాలో మేము ఎన్నో ఏళ్ళకి వెళ్ళి ఉంటున్నాం కాబట్టి చెప్తున్నాను చూడండి. కొంత డబ్బులు వస్తాయి, కానీ యూ లూజ్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఎందుకంటే ఆ కనెక్టివిటీ దెబ్బతింటూనే ఉంటుంది. ఇనీషియల్గా మనకు కొంత ఉంటా ఉంటుంది, ఈవెన్చువల్గా అది బాగా దెబ్బతింటూ వస్తుంది. అసలు టైఅప్ అంటే పోతుంది. సరే, మన దాకా పోయింది, మన పిల్లలకు మొత్తమే పోతుంది. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దేశం దాటిపోవడం కరెక్ట్ కాదు. దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలగాలి. అప్పుడు కదా అసలు మన దేశానికి నిజమైన స్వాతంత్రం అన్నా కూడా, నిజమైన డెవలప్మెంట్ అంటే కూడా. అంతేగాని దేశం దాటి ఎంతమంది వెళ్ళిపోతామంటే అట్లా అందరూ తెలియపోరు కదా. దేశంలో ఉన్న వాటిని ఫిక్స్ చేయగలగాలి. మనం దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, అట్లనే కోర్టు దృష్టికి తీసుకుపోవాలి. ఏమవుతుందో అసలు మనం మన రిప్రజెంటేషన్ని ప్రాపర్గా చేయించుకోగలగాలి. సో దేశం దాటిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ దేశంలో ఇంకా కుక్కల కోలు పెడతామని అనడం అంతకన్నా కరెక్ట్ కాదు. మన దేశాన్ని ఫిక్స్ చేయాలి. అయితే కొన్నిసార్లు మనకు జస్టిస్ కొంత డిలే అవుతూ ఉంటుంది. బట్ ఇట్ డస్ నాట్ మీన్ లైక్ జస్టిస్ విల్ నెవర్ బి ఎర్న్డ్ ఆర్ కెనాట్ బి ఎర్న్డ్. తప్పకుండా మనం ఇవాళ కూడా కోర్టులని డిపెండ్ అవుతాం. కోర్టులు ఇస్తూ ఉంటాయి, కొన్నిసార్లు డిలే అవ్వచ్చు కానీ వస్తూ ఉంటాయి. కనుక ప్రజలారా నేను ఒకటి ఏం చెప్తా అంటే, న్యాయ వ్యవస్థ మీద ఎంతో కొంత నమ్మకం మనం అందరూ ఉంచుకోవాల్సింది ఎప్పటికీ కూడా. ఏ పరిస్థితులలో అయినా సరే మనల్ని కాపాడేది న్యాయ వ్యవస్థ మాత్రమే. కనుక దాని మీద నమ్మకం ఉంచుకోవాలి. కొన్నిసార్లు కిందికి మీద జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఆన్సర్స్ మనకు తగ్గట్టుగా రావు, కోర్ట్ హియరింగ్స్ ఇంకా వేరేగా వస్తూ ఉంటాయి. అయినంత మాత్రాన మన న్యాయ వ్యవస్థ మొత్తం దెబ్బతినని అనుకోక్కర్లేదు. ఓకే, కానీ దాన్ని పటిష్టం చేసుకోవాలి. అదందరి మన బాధ్యత, మన సమిష్టి బాధ్యత. ఇవాళ ఈ వ్యక్తి ఇట్లా చెప్పడం అనేది ఆయనకు ఎంతో బాధ వేస్తే చెప్తాడు. ఎందుకంటే దేశం విడిచిపెట్టిపోవాలని ఎక్కువ మందికి ఏముండదు. అసలు చాలామంది కూడా దేశంలో ఉండి మంచిగా లైఫ్ని మంచిగా చేసుకుందాం అనే ఉద్దేశం ఉంటుంది, కానీ ఇంకా వేరే ఏమి ఉండదు. ఇంకేనా చెప్తున్నాను చూడండి. ఇంకేం చెప్తుంటే, ఈ డిక్టేటర్ ఎమర్జెన్సీ తీసుకొచ్చిండు అంటే ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్ డిక్టేటర్ గవర్నమెంట్ అని చెప్పి చెప్తుండ్రు. ఆయన ఎమర్జెన్సీ అసలు తీసుకొచ్చిందని చెప్పి చెప్తుండ్రు. మరి ఎమర్జెన్సీ పాతకాలంలో ఇందిరాగాంధీ గారు పెట్టినప్పుడు తప్పు అని చెప్పిన మనము ఇవాళ కూడా తప్పు అని చెప్పగలగాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఎవరేమో దొంగలం కాదు, ఎవరమేమో లంగలం కాదు. కానీ న్యాయబద్ధంగా ఏం జరుగుతుందో అది మనం తెలుసుకోవాలి, ప్రజలకు చెప్పాలి. ఇట్లాంటి కేసులు ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు దీన్ని న్యాయ వ్యవస్థ కొంత క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద జడ్జిమెంట్లు ఇస్తే బాగుంటుంది. ఓకే, అదందరి మా అందరి కోరిక. ప్రజల తరఫున నేను కూడా అదే కోరుకుంటున్నాను. సో కైండ్లీ ఏమన్నా మీకు దీంట్లో తేడాలు ఉంటే మెసేజ్లో కింద కామెంట్స్లో పెట్టండి. ఏమన్నా కామెంట్స్ కనుక ఉంటే నేను చదివి మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.